హాయ్ అండి, ముందుగా ఒక పపాయాను తీసుకోండి. మనం జ్యూస్ చేస్తున్నాం కాబట్టి మంచిగా ఎర్రగా పండిన పపాయాను తీసుకోండి. అలా అయితేనే జ్యూస్ టేస్టీగా ఉంటుంది. పపాయాను కట్ చేసి పైన తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో చిన్నగా కట్ చేసిన పపాయ ముక్కలను మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు 1/2 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల చక్కెర, నిమ్మకాయను పిండుకోండి. కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్లో ఐస్ క్యూబ్స్ని వేసుకొని జ్యూస్ని గ్లాస్లో వేసుకొని లాస్ట్లో నిమ్మకాయ గార్నిష్ చేసుకోండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తాగే పపాయ జ్యూస్ రెడీ. ఈ పపాయ తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పపాయ తినడం వల్ల మొటిమలు, ముడతలు మరియు ఇతర చర్మ సమస్యలను తగ్గిస్తాయి. ఇది మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.